ఎమ్మెల్యేగా ఆయన గెలిచినప్పటి నుంచి మనం చూసాం. ఎవరి మీదో ఉన్నటువంటి కోపం, ఎవరి మీదో ఉన్నటువంటి ద్వేషం, ఎవరి మీదో మరి చూపాల్సి వస్తున్నటువంటి ఈ కోప ద్వేషాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద చూపించాలంటే దళితులందరూ చేతులకి గాజులు వేసుకొని ఉండలా. ఇలాంటి రఘురామరాజు లాంటి వాళ్ళు చాలా మందిని చూశారు. రానున్న రోజుల్లో ఇంకా చూస్తారు. రఘురామరాజు ఎప్పుడైతే ఎలాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టలేదో, అధికారంలో ఉంటుండగా ఇంక కూడా ఆయన నియోజకవర్గంలో ఆయన అడుగుపెట్టే పరిస్థితికి ఆయన ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క దౌర్జన్యకాన్ని మనం చూసాం. ఎక్కడ ఏ చర్చలు కనపడితే ఆ చర్చల్ని మరి ఇప్పటి వరకు నాకు అందిన సమాచారం ప్రకారంగా 150 చర్చలు పగలగొట్టాడు ఆయన. ఎవరిచ్చారన్న హక్కు ఆయనకి? ఏ రైట్స్ ద్వారా ఆయన పగలగొడతాడు? 150 చర్చలు పగలగొట్టడమే కాక అక్కడ ఉన్నటువంటి దళితులందరినీ కూడా వాళ్ళని హింసించడం, వాళ్ళు ఏదో 30, 40, 50, 60 సంవత్సరాల నుంచి నివసించినటువంటి స్థలాలని ఆ ఇల్లుని కూలగొట్టడం, వాళ్ళేమో ఆ ప్రాంతాల నుంచి భయాందోళన చేయడం, వాళ్ళ మీద ఒక వర్గాన్ని తీసుకెళ్ళి ఒక సెక్టర్ని తీసుకెళ్ళి అక్కడేమో మత ద్వేషాలు, కుల ద్వేషాలు రెచ్చగొట్టడం. ఇప్పుడు హిందువులు ఉన్న ప్రాంతానికి వెళ్ళి చర్చి కడితే హిందువులు ఊరుకుంటారండి? అలాగే క్రిస్టియన్స్ ఉన్న ప్రదేశానికి వెళ్ళి మీరు సీతారాముల యొక్క రామ మందిరం కడతాము, రామాలయం కడదాం అంటే మీరు ఎలా అంటే అక్కడ కులాల మధ్య మతాల మధ్య సిస్టమేటిక్ కార్యక్రమం మీరు చేస్తున్నారని అర్థమవుతుంది కదా. అది ఇదివరకు ఉన్నటువంటి చర్చి ప్రాంతము. ఎప్పుడో పూర్వకాలం నుంచి అక్కడ చర్చి ఉంది. ఆ చర్చిలో ఎన్నో రకాలుగా అక్కడ ప్రార్థనలు జరిగినాయి. ఆ జరిగినటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి లేదు ఇక్కడ మేము రామాలయం కడతామని చెప్పి ఒక వర్గాన్ని తీసుకెళ్ళి మీరు చేస్తున్నటువంటి దమనకాండ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేనెప్పుడు చూడాలి ఇటువంటి కులాల మతాలను రెచ్చగొట్టి ఆ మతాల రొచ్చులు మతాల కుంపట్లో మరి ఇటువంటి తలగాకే ప్రయత్నాలు నేను ఎందుకు చేస్తూ ఉన్నారో రఘురామకృష్ణ గారు నాకు అర్థం కాదు. ఇటువంటి రాజకీయాలు అదే ఒక పక్కన అన్నదమ్ములుగా క్రిస్టియన్, ముస్లిమ్స్ అలాగే క్రిస్టియన్స్ అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండి ఐక్యమత్యంతో వెళ్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ దేశం కానీ మరి అభివృద్ధి చెంది ముందుకెళ్తుందని ఆలోచన విధానంలో ఉంటే ఈ కులాల మతాల మధ్య ప్రతిరోజు ఇదే రాజకీయం. ఈ రాజకీయాలు చేయడానికైనా మీరు అధికారంలోకి వచ్చి మీకు నిజంగానే వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఉందో వాళ్ళతో ఫేస్ టు ఫేస్ వార్ చేయండి, వారితో పోరాటం చేయండి. మీకు చేతనైతే వాళ్ళని ఎదుర్కోండి. పివి సునీల్ కుమార్ గారిని ఆయన మీరు ఏం పేకలాక, ఆయన ఏం చేయలేక, ఆయన మీరు ఎదిరించలేక, ఆయనతో మీరు పోరాటం చేయలేక ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటివే జరిగినాయి కదా. మీరు ఎప్పుడు చూడలేదు అంటున్నారు గారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ గారి ఆధ్వర్యంలో చాలా అంతకుముందు కూడా జరిగినాయి కదా. మీరు ఎప్పుడు చూడలేదు అంతకుముందు ఏం జరిగింది? ఇలాంటివి అయ్యో సంఘటనలు కొన్ని సంఘటనలు జరిగితే కంట్రోల్ చేశారా లేదా? అప్పుడు మీరు మీ మాజీ మంత్రి ఆధ్వర్యంలో మీరు తలతో ఆకలేకని ప్రశ్నలు అడిగి మీరు ఒక మాట్లాడండి. కాదు సార్, మీరేమన్నారు? ఎలా పడితే అలాగా ప్రశ్న వేసేసి ఎలా పడితే అలాగా వాదించింది సమాధానం చెప్పండి. లక్ష్మణ్ మీరు ఏం చేశారండి గతంలో? విశ్వరూప్ గారు ఏమైనా చర్చలు కూర్చారా? మసీదులు కూర్చారా? ఏం చేశారు? సంఘటనలు చూడలేదంటే గతంలో మీ పినపేరు టైంలోనే ఇలాంటివి అక్కడ జరిగినాయి అంటున్నా. మీరు ఎందుకు ఆవేశపడిపోతున్నారు? పినిపి విశ్వరూప్ గారు ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఏవో అమలాపురంలో కానీ అక్కడ ఉన్న రాజుల ప్రాంతంలో కానీ అటువైపు ఉన్నటువంటి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ నాకు తెలిసినంత వరకు ఆ ఏరియాలో కోనసీమలో ఎక్కడ కూడా ఇటువంటి సందర్భాలు జరగవు కూడా. ఎవరు కూడా ఇల్లు కజ్జాలు పెట్టుకోవడానికి ఎవరు కూడా అక్కడ కోనసీమలో ఉన్నటువంటి దళితులు ఎవరు రెడీగా లేరు. కావాలని ఆ రోజున ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ని ఎవరైతే జనసేన పార్టీ వాళ్ళు ఆ రోజున కోనసీమకు అంబేద్కర్ కోనసీమ జిల్లా వద్దని చెప్పి జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆ రోజున కొంతమంది ఎవరు చేశారో నాకు కూడా తెలుసు. నేను జనసేన పార్టీలో ఉన్నాను. మెసేజ్లు వచ్చినాయి. లిస్టు తీసుకొస్తా. ఎవరు? గంటా స్వరూప, వినండి సార్, గంటా స్వరూప అన్నటువంటి అనుచరులు ఆ రోజున ఎవరైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చాలా వరకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టి రండి మేము వెళ్తామని చెప్పి వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో రెచ్చగొట్టింది జనసేన పార్టీ వాళ్ళు. ఆ రోజున అల్లలకి మూల కారణాలు జనసేన పార్టీ వాళ్ళు. అది తెలీదా? మీ పార్టీలో లేమా? కానీ దాన్ని ఎవరు వైపు టర్న్ చేశారు? వైఎస్ఆర్ పార్టీ వైపు టర్న్ చేశారు.
వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారు పేరు పెట్టడం ఇష్టం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వైపు టర్న్ చేసి, అరే అంబేద్కర్ కోనసీమ అంబేద్కర్ గారి యొక్క పేరు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఇష్టం లేకపోతే ఆయన పేరు పెట్టడం మానేస్తారు కదా. ఏ రకమైనటువంటి సార్ ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య కొట్టుకోవడానికి మొట్టమొదటి కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రం అంధకారం అయిపోతూ ఉంది. కులమానగా మతమానగా కొట్టుకొని చేస్తూ ఉన్నారు. ఆయన అభిమానించే అభిమానుల్ని ఎవరైతే హిందువులకు ఉన్నటువంటి నా సహోదరుల్ని రచ్చగొట్టి ఈ రాష్ట్రంలో మీరు ముస్లింస్ తినండి, మీరు వెళ్ళి క్రిస్టియన్స్ తినండి అని ఆయన ఎప్పుడైతే పిలుపునిచ్చాడో దానికి తావుగా ఇగో ఈ సన్నాసి ఈ రఘురామరాజు. సార్ రఘురామరాజు గారు స్పీకర్ గా ఉన్నారు, ఉప స్పీకర్ గా ఉన్నారు, ఉపసభాపతిగా ఉన్నారు. మీరు నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడండి. మీరు విమర్శ చేయండి. లక్ష్మణరావు గారు మీరు రాజకీయంగా అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీరు ఏ మాట తిట్టినది పార్టీకి ఆమోదించబడుతుంది. మీరు మంచిగా మాట్లాడి విమర్శ చేయండి. కానీ మీ వ్యక్తిగతంగా రేపొద్దున మీరు అప్రతిష్ట పాలయ్యేటట్టుగా ఈ డిబేట్ వేదిక మాట్లాడొద్దు దయచేసి. నేను అదిగా చెప్తున్నా. మీరు విమర్శ చేయండి. ఇప్పటి వరకు బాగా మాట్లాడారు కదా, వినండి. ఇప్పుడు వరకు మీరు బాగా మాట్లాడారు. మీ విమర్శ ఏదో మీరు చేయండి. కానీ సన్నాసి, సొంట, చేతగాని, ఎదవ ఇలాంటి మాటలు మాట్లాడి మీ స్థాయిని మీరు తగ్గించుకోవద్దు. రేగడి లక్ష్మణరావు గారు అంటే ఒక స్థాయి ఉంది, ఆ స్థాయిలో మాట్లాడండి మీరు. ఎస్ వినండి సార్, నన్ను అన్నారు, మీరు నన్ను అంటున్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చాడండి, ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడండి, రాజకీయాల్లో అనుకునే అవగాహన ఏంటండి, రాజకీయాల్లో ఏ పోరాటాలు చేశాడండి, ఏ ప్రజల కోసం పోరాటం చేశాడండి. ఆయనకేదో ఎక్కడో ఈ కొత్త పూజారి, కొత్త వ్యక్తి, కొత్త పెంచుకోలాగా ఏవో డబ్బులు ఆ దేవుడు ఆశీర్వదించడం వల్ల డబ్బులు వచ్చి రాజకీయాల్లోకి వచ్చావు, నువ్వు ఎంపీ అయినా కేంద్ర మినిస్టర్ అయినా ఈ రోజునేమో ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు చనిపోతారు. ఏ మాట అంటావు అయ్యా, ఏ మాట అంటావు నువ్వు? నాకు అర్థం కావట్లా. మాటలతో చంపేసే వాళ్ళ నిజంగా మీ పార్టీలో ఉన్నటువంటి మాట్లాడి చంపిస్తున్నాలే. అంజలి అనేటువంటి ఒక సాధారణమైన గృహిణి, అయ్యా నాకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు పెన్షన్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు ఇల్లు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను ఈ రోజున చాలా గర్వంగా బతుకుతున్నానంటూ ఒక గృహిణి అంటే, మీలాంటి వాళ్ళు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడి ఆ పిల్ల చనిపోవడానికి కారణం మీ పార్టీ వాళ్ళు కాదా? అటువంటి మాట్లాడతారా? కాదండి, ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోతారన్న మాట వాస్తవే. ఆయన అన్నారు, ఏమన్నారో ప్లే చేద్దాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో బయట ప్లే చేయండి, వెంటనే పెమ్మసాని గారు కూడా ప్లే చేయండి, చూద్దాం ఇద్దరిది. ముందు జగన్ గారిది ప్లే చేయండి. మెటల్ స్టీల్ అని చెప్పి, నక్కపల్లిలో మెటల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దానికి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్ కో ప్రాజెక్ట్లో